వానబేరి ప్రణయ్ అండి. ఏం పోస్ట్ వచ్చింది మీకు? నాకు ఎంపీడీఓ పోస్ట్ వచ్చిందండి. యా ఎంతకాలం నుంచి జాబ్ కోసం వెయిట్ చేస్తారు? యాక్చువల్గా నేను 2019 నుంచి యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నానండి. సో 2022లో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. సో అప్పటి నుంచి ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతామని సో గ్రూప్ 1 ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. మెయిన్గా నా డ్రీమ్ డిఎస్పీ ఉండే, అరౌండ్ 11 మార్క్స్తోనే డిఎస్పీ మిస్ అయింది. యా ఇప్పుడైతే ఎంపీడీఓ పోస్ట్ వచ్చింది. ఎంత కష్టపడ్డారు జాబ్? యా కష్టపడడం అంటే అది ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ కష్టమైతే కాదండి. డెఫినెట్గా ఒక 5 ఇయర్స్ నుంచి చాలా కష్టపడుతూనే ఉన్నాను. సో ఫైనలీ గవర్నమెంట్ ఫటాఫట్ చేయడం వల్ల మాకు ఈరోజు అపాయింట్మెంట్స్ ఇస్తున్నారు. యా ఈ ఉద్యోగాలను ఆపడానికి చాలా ప్రయత్నం చేశారు. ఎట్లా? యా అండి ఉంటాయండి. అంటే స్టేట్ ఎగ్జామ్స్కి ఎప్పుడైనా ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. బట్ ఎనీహౌ ఈ గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకొని మాకు అపాయింట్మెంట్స్ చాలా తొందరగా ఇస్తుంది వాళ్ళ. సో అందుకు వీఆర్ హ్యాపీ. యా ఈ ఉద్యోగాల పట్టుల కోసం సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రయత్నాన్ని ఎట్లా చూస్తారు? చాలా హ్యాపీ అండి. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఎందుకంటే లైక్ ప్రీవియస్గా నాకు జేఎన్టీయూలో గ్రూప్ 4 జాబ్ వచ్చింది. దెన్ ఆఫ్టర్ రీసెంట్గా నేను 6 months బ్యాక్ జూనియర్ లెక్చరర్ ఇన్ సివిక్స్ అందులో జాయిన్ అయ్యాను. ఇప్పుడు జాబ్ చేస్తూనే ఉన్నాను. మొన్న గ్రూప్ 2 కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళడం జరిగింది. సో ఈ ప్రాసెస్లో నాకు ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ ఇది 3rd జాబ్ అనమాట. సో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లైక్ ఇమీడియట్గా పోస్టులన్నీ ఫిల్ చేయడము. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. Subscribe us and press the bell icon for more interesting updates.